జగన్ ఎన్ని జనంలో ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రవి. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించాను. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్ లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడింది, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్ జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మన కోర్టులో వేసి స్టే తీసుకొస్తాం. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు, ఫుల్ ప్రూఫ్ గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది సార్? ఒక డిఎస్సీ చేస్తే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. ఒక డిఎస్సీ చేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా మా పైన మాడే హక్కు మీకు ఎట్టొచ్చింది స్వామి? మీరు ముందర సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు, అసలు ఎక్కడ మేము రిజల్ట్స్ బయట పెట్టలేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ ఆయనే ఓపెన్ చేసి చూపించాడు ప్రెస్ మీట్ లో, మీరు చూసారా లేదు? ర్యాంకులన్నీ మళ్ళీ ఆయనే చదివి చెప్తున్నాడు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆన్లైన్ కదా. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసాం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కూడా తీసుకొచ్చాం. దౌర్భాగ్య స్థితి అని అంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిలో ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు? తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టినారు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ వస్తారు. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? సమాపన చెప్పాలి కదా, చెప్పమనండి. ఇప్పుడని అంటే అబద్దాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయట పెట్టి ఒకటని నిరూపించాడు. 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టి, ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను.